Welcome to our channel friends. ఇది మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించి మన మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ ఎడ్యుకేటివ్ క్యాడర్ వైడ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CHRTA అండ్ CP అడ్వర్టైజ్మెంట్ 2022-3 కి సంబంధించినటువంటి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. టోటల్ 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ 12 ఉన్నాయి, మెకానికల్ 10, ఎలక్ట్రికల్ 3, ఇంకా మెటలర్జీ 2, కంప్యూటర్ సైన్స్ 2, ఇంకా ఆప్టిక్స్ 1, ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ 1, ఇంకా ఫైనాన్స్ 3, ఇంకా HR 3. టోటల్గా 37 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి UR 15, EWS 4, OBC 8, SC 7, ST 3, ఇంకా పే స్కేల్ అయితే IDA ప్యాటర్న్లో 3% PA ప్రయాణంతో ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. 40,000 నుంచి 1,40,000 రూపీస్ అయితే ఉంటుంది. 10.52 lakhs ఆన్ అబ్జర్ప్షన్ ఆఫ్ MTs ఇన్ గ్రేడ్ 2 అసిస్టెంట్ మేనేజర్గా అయితే తీసుకోవడం జరుగుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ రోజు అంటే 29th October 2022 2 o'clock స్టార్ట్ అయింది. ఇంకా 28th November 2022 5 PM అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏజ్ లిమిట్ అయితే యాజ్ ఆన్ 30th September 2020కి అయితే ఇచ్చారు. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఈ 27 years ఫర్ MT ఈ బ్రాంచెస్కి, ఇంకా MT ఫైనాన్స్కి సంబంధించి 28 years అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఈ ఏజ్ అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా MT ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఆయా బ్రాంచెస్లో అయితే మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఇంకా దీనికి ఈ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కూడాను మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఇంకా ఫైనాన్స్కి సంబంధించి ఇక్కడ పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ICAA ఆర్ ICWA ఆర్ ఫస్ట్ క్లాస్ MBA ఆర్ PG డిప్లొమా ఇన్ ఫైనాన్స్ డిసిప్లిన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి MT హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి కూడా MBA లేదంటే PG డిప్లొమా ఆర్ PG డిగ్రీ ఇన్ HR PM అండ్ IRలో ఇక్కడైతే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి పర్సనల్ మేనేజ్మెంట్ ఇంకా ఇండస్ట్రియల్ రిలేషన్స్ దేంట్లో అయినా సరే మనకి ఫస్ట్ క్లాస్ PG లేదా MBA అయితే ఈ యాక్సెప్టబుల్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డిసిప్లిన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కన్సిడర్డ్ యాజ్ ఈక్వలెంట్ బై BDL మెకానికల్కి ఈక్వలెంట్ బ్రాంచెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవైతే ఒకసారి చూసుకుని సరిపోతుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి సెలక్షన్ ప్రాసెస్ విల్ బి ఆన్ రిటర్న్ టెస్ట్ అన్నమాట. కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది MCQsలో. ఇంకా ఫీజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజ్ 500 rupees టు బి పెయిడ్ త్రూ ఆన్లైన్ SBI ఈపే మోడ్లో అయితే పే చేయాలి. లేదంటే కనుక క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో కూడా పే చేయొచ్చు. జనరల్ EWS ఇంకా OBC NCL వాళ్ళకి మాత్రమే 500 rupees ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST PWD ఎక్స్ అండ్ ఇంటర్నల్ ఎంప్లాయీస్కి అయితే ఫీజు లేదు. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ OBC SC ST PWD EWS క్యాండిడేట్ సంబంధించిన ఎనెక్టివ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 29th October ఈ రోజు స్టార్టింగ్ డేట్, 28th November లాస్ట్ డేట్ అనమాట. ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఇచ్చారు, క్యాండిడేట్ లాగిన్ ఇచ్చారు, ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మనం ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అప్లై ఆన్లైన్కి తీసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. న్యూ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని వచ్చినాయి. నేను ఈ అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా చదివాను. ఇంకా కూడా మన దగ్గర ఈ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అనేసి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఈ 3 టిక్ ఆన్ అయితే చేయాలి. మనం ఫోటో అప్లోడ్ అయితే చేయాలి JPGలో అప్ టు 50 KB, ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి అప్ టు 20 KB JPGలో. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సపోర్టింగ్ అవి 100 KB వరకు PDF లేదంటే JPGలో అయితే మనం అప్లోడ్ చేయాలి. 3 టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ అయితే అనాలి. ఇక్కడ సెలెక్ట్ యువర్ పోస్ట్ అనమాట. పోస్ట్ అయితే అడుగుతున్నది. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ బ్రాంచ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అప్లికెంట్ నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th class రికార్డ్స్ ప్రకారం. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి యాజ్ పర్ 10th class. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ లేదంటే మదర్స్ యొక్క ఆక్యుపేషన్ అంటే వాళ్ళ యొక్క జాబ్ అయితే అడుగుతున్నారు. ఇక మెరిటల్ స్టేటస్ మ్యారీడా సింగిలా ఇదైతే అడుగుతున్నారు. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్
క్యాలెండర్ నుంచి ఇయర్ మంత్ డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇక ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ ఏ స్టేట్లో మీరు బార్న్ అయ్యారు అదైతే అడుగుతున్నారు. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేలా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ SC ST UR అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆర్ యూ PWD క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ వర్ యూ ఫిజికల్లీ డొమిసైల్ ఇన్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళైతే కనుక ఇదైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఇక్కడ ఆర్ యూ ఏ BDL ఎంప్లాయీ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ చూజ్ ఎగ్జామ్ సిటీ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, ఇక్కడ చెన్నై, హైదరాబాద్ అయితే ఉన్నది, విశాఖపట్నం కూడా ఉన్నది. మనం ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మదర్ టంగ్ తెలుగు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా SSC హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, IFSC కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ కోసం అయితే ఈ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ బ్యాంకులో అయితే వేస్తారు. ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఎవో బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని మనం టిక్ ఆన్ అయితే చేయాలి. ఇంకా మనకి ఇక్కడ అడ్రస్ ఫర్ పర్మనెంట్ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఇక్కడ మీ డోర్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఈ సేమ్ యాజ్ కనుక ఈ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడికైతే వచ్చేస్తాయి. రెండు డిఫరెంట్ అయితే మనం రెండు కూడాను మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ 091 అలా పెట్టకుండా ఓన్లీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్, ఇంటర్మీడియట్, UG, గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ టైమ్, కరస్పాండెన్స్, డిస్టెన్స్, ఇక్కడ స్కూలు, కాలేజీ లేదంటే యూనివర్సిటీ ఇవ్వాలి. పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి. గ్రేడ్లో ఉంటే పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. ఇది టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం నెక్స్ట్ అయితే అనాలి. ఇక్కడ మన నెక్స్ట్ అయితే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ప్రివ్యూ అయితే వస్తున్నది, విజిబుల్ అయితే అయింది. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చి అయితే మనం ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ ద అప్లికేషన్ ట్రూ అని మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే సబ్మిట్ అయితే చేయొచ్చు. అన్నీ చెక్ చేసుకొని బాగున్నాయి అనుకుని సబ్మిట్ చేయాలి, అదర్వైజ్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనం ఇక్కడ సబ్మిట్ అయితే అనాలి. నేనైతే సబ్మిట్ అన్నాను. సబ్మిట్ అంటే మనకి ఇలాగైతే వచ్చింది. యూ హ్యావ్ కంప్లీటెడ్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ వచ్చింది. పార్ట్ 2 రిజిస్ట్రేషన్కి అయితే మనం ఇలాగా కంటిన్యూ అయితే అవ్వాలి. ఇదైతే మనకి పార్ట్ 2 అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పార్ట్ 2కి సంబంధించినటువంటి లాగిన్ అయితే అయ్యాను. ఇక్కడ మనకి ఫీజు అయితే 100 రూపీస్ చూపిస్తుంది. UR OBC EWS ఇస్తే 500 రూపీస్ చూపిస్తుంది. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు లేదనమాట. నేనైతే ఫీజు పే చేయాలి కాబట్టి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అయితే అనాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇలాగైతే వచ్చింది. మన ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ అడుగుతున్నది, చెక్ చేసుకోమంటున్నారు. ఓకే అన్నాము, టిక్ ఆన్ చేసాము. క్లిక్ హియర్ టు పే అన్నాము. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ బిల్డింగ్ అడ్రస్ ఇవన్నీ వచ్చినాయి మనకి. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇక్కడైతే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనం అమౌంట్ అయితే పే చేయాలి. SBI అయితే ఇది టిక్ చేసుకోవాలి. మీ ఆధార్ కార్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే మనం OTP వెరిఫై చేస్తే 500 రూపీస్ ఫీజు అయితే పే అవుతుంది. ప్లస్ ఫీజు పే చేసిన తర్వాత లాగిన్ అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే చెక్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదర్ ప్రాసెస్ ఉంటే కనుక చేయొచ్చు. ఇదైతే నేనైతే ఫీజు అయితే పే చేయలేదు, అందువల్ల నేనైతే ఇంకా లాగిన్ అవడానికి నాకు అవకాశం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ BDL సంబంధించినటువంటి MT అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.